Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. పారిజాత పర్వం, ఇట్స్ ఏ కిడ్నాప్ క్రైమ్ కామెడీ అండి, ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. సంతోష్ ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్, సంతోష్ కంబంపాటి. సో అన్ని సినిమా లాగే మా సినిమా బాగుంటుంది అది ఇది అని చెప్పడం కంటే టెల్ యూ ఫ్యూ రీజన్స్ వై టు వాచ్ దిస్ ఫిలిం. ఒకటి, సునీల్ గారు ఉన్నారండి. చాలా రోజుల తర్వాత సునీల్ గారు ఈజ్ కమింగ్ అప్ విత్ వెరీ వెస్టైల్ రోల్, మంచి రోల్, ఒక డాన్ రోల్, ఫుల్ లెంత్ 100% కామిక్ రోల్లో వస్తున్నారు. సునీల్ అన్న ఈజ్ వన్ గుడ్ రీజన్ టు వాచ్. మనం ఇదివరకు సునీల్ గారిని ఏదైతే కామెడీలో చూసి ఎంజాయ్ చేసామో దట్ కైండ్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఇవ్వబోతున్నారు. ది అదర్ రీజన్ ఈజ్ హర్ష. మొన్నే రీసెంట్గా సుందరం మాస్టర్లో వీ హ్యావ్ సీన్ హిస్ పర్ఫార్మెన్స్, అంతకుముందు సినిమాల్లో చేసాము. బట్ హర్ష ఈజ్ అనదర్ గుడ్ రీజన్ టు వాచ్ దిస్ ఫిలిం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా ఇద్దరు కాంబినేషన్ అసలు హిలేరియస్ ఉంటుంది, ఫుల్ ఆన్ నవ్విస్తాము. ఎస్పెషలీ యూనో సెకండ్ హాఫ్ అయితే అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. ది అనదర్ గుడ్ రీజన్ ఈజ్ శ్రద్ధా దాస్. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు. సో తంది కూడా చాలా మంచి రోల్. షీస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఐ గాట్ టు వాచ్ ది బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద ఫిలిం. సో నాకు తన రోల్ చాలా బాగా నచ్చింది. షీస్ గాట్ డిఫరెంట్ ఎమోషన్స్, కామెడీ చేస్తుంది, కొంచెం సీరియస్, కొంచెం ఎమోషనల్. సో తర్వాత నాకు కూడా ఇది ఒక మంచి సినిమా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% కామెడీ రోల్ ఇది నాకు, విత్ లాట్స్ ఆఫ్ వేరియేషన్స్. సో టీజర్ కానీ సాంగ్ కానీ మంచి అప్రిసియేషన్ వచ్చింది. త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాము. అండ్ ప్రమోషనల్ టూర్లో భాగంగా తిరుపతి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు వైజాగ్లో ఉన్నాము. ఇది 4th డే మాకు. ఎక్కడ పోయినా దేర్ హెస్ బీన్ అమేజింగ్ రెస్పాన్స్. సో మీడియా వారందరూ ఈ సినిమా గురించి ప్లీజ్ స్ప్రెడ్ ఎ వర్డ్. ఏప్రిల్ 19, ఐ నో స్టిల్ టైం ఉంది, బట్ మీరు ఒక మాట స్ప్రెడ్ చేయండి మా సినిమా గురించి, పారిజాత పర్వం గురించి. రీసెంట్గా కీడాకోల, మ్యాడ్ ఇలాంటి సినిమాలు ఎలా అయితే ఎంత సక్సెస్ అయ్యాయో ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్గా, అంతే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొవైడెడ్ వీ డూ గుడ్ ప్రమోషన్స్. అండ్ ఆ ప్రమోషన్స్ చేయాలంటే మీడియా సపోర్ట్ చాలా అవసరం మాకు. సో ప్లీజ్ పుట్ అప్ ఎ వర్డ్ అబౌట్ దిస్ ఫిలిం, ఎస్పెషలీ వైజాగ్ మీడియా. ఇద్దరు వైజాగ్లో ఉన్నారు, సో మీ బాధ్యత కూడా ఉంది. సో పారిజాత పర్వం ఈస్ కమింగ్ ఆన్ 19th April థియేటర్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పైన మహిధర్ అండ్ దేవేష్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ దేర్ సెకండ్ ఫిలిం. ఎక్కడా కూడా దే హ్యావెంట్, సినిమా మీరు టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తే ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా దే హ్యావ్ బీన్ డూయింగ్ రియల్లీ వెల్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ జానరా ఫిలిమ్స్ మనం అంటే చెప్పుకోవాలంటే ఇట్స్ బీన్ ఏజెస్ అండి. అంటే అప్పట్లో మనీ అలాంటి కిడ్నాప్ డ్రామాస్ చూసాము. తర్వాత రీసెంట్ టైంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కిడ్నాప్ మీద సినిమా నా నాలెడ్జ్లో అయితే లేదు. సో పారిజాతం విల్ కమ్ అండర్ దట్ బ్రాకెట్. మంచి థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీరు వచ్చి చూస్తే యూ కెన్ లాఫ్ త్రూ అవుట్. సో ఖచ్చితంగా April 19th థియేటర్స్లో చూడండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ ఫర్ ఆల్ ది లవ్ దట్ యు హావ్ బీన్ గివింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అండి. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది సినిమా మొత్తం. అంటే ఫన్ ఉంటుంది అని మీరు నోట్తో చెప్పట్లేదు, బికాస్ సునీల్ గారు ఉన్నారు, హర్ష గారు ఉన్నారు, చైతన్య ఆల్రెడీ కీడాకోలలో అలాంటి రోలే చేశారు, అంటే ఆ ఫన్ జనరేట్ చేసే రోల్ చేశారు. అండ్ శ్రద్ధ గారి గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైతే మన ఆర్టిస్టులు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటారండి. అంటే ఏదో 2 రోజులు 3 రోజులు చేసి చిన్న క్యారెక్టర్స్ అలా కాదండి. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ వేలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారనమాట సినిమాలో. సో ఆ ఫన్ జనరేట్ చేయడానికి వీళ్ళందరూ ఎంత హెల్ప్ అవుతారు అనేది మీకే అర్థమై ఉంటుంది. సో డెఫినెట్గా చాలా ఫన్ ఫిలిం అండి, ఫన్ క్రైమ్ కామెడీ. బేసిక్లీ నేను వైజాగ్ నుంచి కాబట్టి సినిమా అంతా కూడా మన స్లాంగ్లోనే ఉంటుంది. మన ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో మాట్లాడుకున్నట్టు, మన పక్కింటి వాళ్ళతో మాట్లాడుకున్నట్టే ఉంటుంది సినిమా మొత్తం. ఇంకా ఎందుకంటే మన దాన్ని హర్ష భయ్య అసలు హిలేరియస్గా పనిచేస్తారు, ఇంక చెప్పక్కర్లేదు దాని గురించి. ఆల్రెడీ మంత్ ఆఫ్ మధులో మీరు చూశారు. సో ఆ ప్రాసలు కానీ ఆ మాడ్యులేషన్ కానీ మన 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 ఎలా ఉంటుందో వైజాగ్లో
మన యాస్లోనే ఉంటుంది, మన స్టైల్లో ఉంటుంది, కాబట్టి మన సినిమా అనే ఫీల్ వస్తుంది డెఫినెట్గా. అంటే మన ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా ఏదో మన ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది సినిమాలో. సో ఇంకా అంటే ఇప్పుడు మేము 4 ఫ్రంట్లో కనపడేది మేమే అండి, కాకుండా కూడా మీకు కంప్లీట్ ద ఫిలింలో కూడా చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. ఇంకా లైక్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఉన్నారు, గుండు సుదర్శన్ గారు ఉన్నారు, సో సమీర్ గారు ఉన్నారు. ఇలా అంటే ఆల్మోస్ట్ మీకు ఎక్కడ కూడా ఒక న్యూ ఫేస్ అనేది కనపడదండి. ఫిల్డ్ విత్ మంచి ప్యాడింగ్తో చేసామండి సినిమా. బికాజ్ ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో రాలేదు, రెగ్యులర్ ఫిలింలా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కాదు, అలా అని చెప్పి యాక్షన్ ఫిలిం కాదు, ఇట్స్ అ క్రైమ్ కామెడీ అనేది మనం జనరల్గా ఎక్కడ వినం. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. సో ఎలా అయినా అంటే మేమిద్దరం వైజాగ్ కాబట్టి మా ఇద్దరి కోసమైనా మీరు కొంచెం సినిమాని ప్రమోట్ చేసి April 19th థియేటర్స్లో. బట్ వన్ థింగ్ వీ కెన్ ప్రామిస్ అండి, ఏంటంటే సినిమా వన్స్ ఒకసారి అంటే థియేటర్కి వెళ్ళి వచ్చినట్టు ఖచ్చితంగా 10 మందికి బాగుందని చెప్తాడనే కాన్ఫిడెన్స్ అయితే మాకు 100% ఉందండి. ఎందుకంటే ఇందులో ట్విస్ట్లు టర్న్స్ ఏవో పిచ్చి పిచ్చిగా అంటే మన బ్రెయిన్ హీట్ చేసేవే ఉండవు. హ్యాపీగా సమ్మర్లో వెళ్ళి చక్కగా నవ్వుకుంటూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మోరోవర్ ఏంటంటే ఇది సింగిల్గా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ 3-4 ఫ్రెండ్స్, 3-4 ఫ్రెండ్స్ వెళ్ళి సరదాగా బ్యాచ్గా వెళ్ళి పంచులు వేసుకుంటా, ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ నవ్వుకుంటా చూసే సినిమా అనమాట. సో అందులో శ్రద్ధ గారు డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఆవిడ క్యారెక్టర్లు కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో బేసిక్గా. అంటే ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాకుండా ఒక 2-3 వేరియేషన్స్ ఉంటాయి. అలాగే చైతన్య, హర్ష గారు దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్స్లో. సో అంటే ఒక ఇన్నోసెంట్ ఫెలోస్ కిడ్నాపర్స్గా ఎలా మారారు, అక్కడ జరిగిన కన్ఫ్యూజన్ ఏంటి, ఎవరిని కిడ్నాప్ చేయబోయి ఎవరిని కిడ్నాప్ చేశారు, దానివల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళు అనుకున్నది జరిగిందా లేదా అనేది కథ బేసిక్గా. సో దీని మీద కాబట్టి లైన్ వింటేనే మీకు అర్థమవుతుంది ఆబ్వియస్లీ ఆ ఫన్ ఎలా జనరేట్ అవుతుంది, దానివల్ల వచ్చేది ఏంటని. సో సునీల్ గారు కూడా ఫుల్ లెంత్ రోల్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ టైం వరకు ఆయన కూడా ఉంటారు, అంటే 80% ఆఫ్ ద ఫిలిం ఉంటారు ఆయన కూడా. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం అండి. April 19th దయచేసి థియేటర్స్ రండి, మాలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు, లైక్ మ్యాడ్ కానీ ఇంకోటి కానీ చాలా సినిమాలు చేశారు ఈ మధ్య. సో అలాగే మాది కూడా ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమనేది అయితే ఐ కెన్ ప్రామిస్ అండి డెఫినెట్లీ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.